TV11 के उर्दू खबरनामे में आप तमाम का इस्तकबाल है। हल्के महेश्वरम के MLA सबिता इंद्रा रेड्डी के हाथों आज करीब 100 से भी ज़्यादा लोगों को शादी मुबारक और कल्याणी लक्ष्मी की चेक्स की तकसीम की गई है। इस प्रोग्राम में मेहमानी खुसूसी की हैसियत से हल्के महेश्वरम के MLA साबिका वज़ीर सबिता इंद्रा रेड्डी ने शिरकत की है। उनके हाथों से ये चेक्स की तकसीम की गई है। बालापुर मंडल में महेश्वरम कॉन्स्टिट्यूंसी बालापुर मंडल जलपल्ली म्यूनसिपालिटी की जानिब से ये प्रोग्राम अमल में आया है। सबिता इंद्रा रेड्डी ने मीडिया से बातचीत करते हुए बताया कि कांग्रेस हुकूमत ने शादी मुबारक कल्याण लक्ष्मी के साथ सोना देने का भी वादा किया था, वो भी वादा निभाने से अच्छा होता, उन्होंने अपील की है। आइए देखते हैं हमारे नुमाइंदे शेख जावेद की एक ख़ास रिपोर्ट। नाजरीन, जो लोग हमारे इस TV11 चैनल को यूट्यूब पर सब्सक्राइब नहीं किए हैं, फौरी यूट्यूब पर सब्सक्राइब करिए, लाइक करिए, कमेंट करिए, शेयर करना ना भूलिए। ट्विटर, फेसबुक और इंस्टाग्राम पेज को फॉलो करिए। నమస్కారం. ఈరోజు జల్పల్లి బడపేట మేర్పేట కళ్యాణ లక్ష్మి చెక్స్ ఆడబిడ్డ పెళ్ళైతే ఆ బిడ్డకి ప్రభుత్వం తరఫున సాయం చేయాలని కేసీఆర్ గారు పెద్ద మానవత్వంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చి ఆడబిడ్డ పెళ్ళైతుందంటే చాలు మేనమామగా ₹1,00,000 వాళ్ళ ఇంటికి పంపించిన కనుక ఖచ్చితంగా కేసీఆర్ గారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఆలస్యం జరిగినాయి. కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇవ్వడం ఇప్పటికైనా రిలీజ్ చేస్తున్నారు. ఇంకా చాలామంది వచ్చి అవి కూడా రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా ఎన్నికలకైనా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి ₹1,00,000తో పాటు షాదీ ముబారక్ ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. అది కూడా పబ్లిక్ ఇప్పటికి ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడు చెక్కులు ఇచ్చిన వాళ్ళకి, ఎందుకంటే ఆల్మోస్ట్ బంగారం ఇస్తామని అష్యూరెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు చెక్ ఇస్తున్న వాళ్ళకి కూడా తర్వాత అయినా కూడా తులం బంగారం ఇవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా తులం బంగారం బాకీ ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఇప్పుడు చెక్కులు అందుకున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎన్ని చెక్కులు అయితే రిలీజ్ చేసినామో వాళ్ళందరికీ ఆలబ్ధిదారులకు కూడా తులం బంగారం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా ప్రధానంగా ఈ ప్రభుత్వానికి నాది ఒకటే ఒక రిక్వెస్ట్. నా మహేష్ నియోజకవర్గం నుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నా నియోజకవర్గంలో చాలా కాలనీస్ ఉంటాయి, డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి గతంలో కేసీఆర్ గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 150 కోట్లు, ఈ జల్పల్లికి అయితే 50 కోట్లు ఇచ్చారు. అట్లాగే హెచ్ఎండిఏ నుండి 95 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం రాగానే నాట్ స్టార్టెడ్ వర్క్స్ అని కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ ముందర స్టార్ట్ చేయలేకపోయినాము. అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. జల్పల్లి మున్సిపాలిటీకి అయితే 50 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, 45 కోట్లు హెచ్ఎండిఏ ఫండ్. దాంట్లో నాట్ స్టార్టెడ్ వర్క్స్ అని హెచ్ఎండిఏ ఫండ్స్ క్యాన్సిల్ చేసిండ్రు. SDF అయితే మొత్తమే క్యాన్సిల్ చేసింది. నా నియోజకవర్గంలో దాదాపుగా 250 కోట్ల వరకు ఫండ్స్ క్యాన్సిల్ చేసిండ్రు. దయచేసి ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వము ప్రజల కోసమే పనిచేస్తామన్నారు, పాలనలో మార్పు చూపిస్తామన్నారు. కాబట్టి మేము తీసుకొచ్చిన 250 కోట్లకి ఇంకా 250 కోట్లు కలిపి ఇస్తారనుకున్నాం. మార్పు అంటే డెఫినెట్గా మా ప్రభుత్వం చేసిన దానికన్నా కేసీఆర్ గారు చేసిన దానికన్నా ఇంకా డబల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఈరోజు మా నియోజకవర్గంలో ఈ ఫండ్స్ అన్నీ కూడా ఆపేసి ఉన్నారు. దయచేసి ప్రజల పట్ల ఏమాత్రం అభిమానం ఉన్నా, ఈ ప్రాంతం పట్ల, ఈ అభివృద్ధి పట్ల బాధ్యత ఉంటే ఖచ్చితంగా ఈ నిధులు మంజూరు చేయాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది రాజకీయ విమర్శ కాదు, ఈ నియోజకవర్గం పట్ల నా బాధ్యత. కాబట్టి ఇక్కడ బాధ్యత గల పార్టీలకు సంబంధించిన ఏ నాయకులైనా కానివ్వండి, మీరు ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా కానివ్వండి, మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. ఈ నిధులను ఆపొద్దు, ఈ నిధులను రిలీజ్ చేయమని. నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తామంటే ప్రజలు ఎట్టి పరిస్థితులలో हमारे जो काउंसलर सर, वार्ड नंबर साहब कृष्णा रेड्डी साहब, जोरदार तालियों से इस्तकबाल कीजिए। परवीन बेगम, रशीदा बेगम, सरमदी खानम, आलिया कुरैशी, परवीन बेगम। मैडम ఇక్కడ చూడండి, देखो तब ఏ ముందు రా నువ్వే. फरीन बेगम, वार्ड नंबर 6 शामिदा बेगम, మేడం
फहमीदा बानो,